హాయ్, హలో, ఎవరైనా ఉన్నారా? ఆల్రెడీ సేమ్ ఇదే ప్లేస్కి ఇంతకు ముందు వచ్చాను. వచ్చి ఇక్కడ నైట్ ఆల్రెడీ వీడియో చేసాం అనమాట. ఏదో తెలీదు, మా ఫ్రెండ్ షర్ట్ పట్టుకొని లాగినట్టుగా వాడు ఫీల్ అయినట్టుగా చెప్పాడు. నేను ఇక్కడికి ఎవరిని ఇబ్బంది పడడానికి రాలేదండి, జస్ట్ ఒకసారి మిమ్మల్ని కలిసేసి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. చూడండి, నేను చెప్పాను కదా క్లాత్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి, అంటే ఫుల్. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, లోపలికి రా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైజన్ మనోజ్ని. ఈరోజు మనం నెల్లూరులోనే అతిపెద్ద పురాతనమైన గోస్ట్ హంటెడ్ ప్లేస్లో ఉన్నాం అనమాట. ఇక్కడ మార్చురీ ఉంది. దీని పేరు ఏం పేరు అంటే అమెరికన్ హాస్పిటల్. ఇక్కడికి ఎవరన్నా ఒంటరిగా రావాలంటే చాలా భయపడతారు. ఎందుకని? మెయిన్ రీజన్ ఏంటంటే ఒకానొక కాలంలో ఇక్కడ హాస్పిటల్, అంటే ఇదే హాస్పిటల్ చాలా మంచిగా ఉండేదంట. తర్వాత సంథింగ్ ఏమైందో మనకు తెలియదు, చాలా మంది పేషెంట్లు ఇక్కడ చనిపోయారు. సో ఇక్కడ మనం లోపలికి వెళ్తే మార్చురీలో కూడాను అలాగే బట్టలు, వాళ్ళ వేసుకున్న సంథింగ్ ఇవి ఉంటాయి కదా, ఆ బ్లడ్ మార్క్స్ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఆ క్లాత్ కూడా అయి ఉండేవి ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి, ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయా లేకపోతే లేవా, ఇలాంటివన్నీ ఈరోజు మనము చూద్దాము. అండ్ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా స్టూడెంట్స్ అనమాట. నేను పీటీ టీచర్ని. సో మా స్టూడెంట్స్ పదే సార్ మీరు గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేయండి, ఎందుకు ఆపేశారని అడిగారు. సో వాళ్ళ కోసం చేస్తున్నాను. అండ్ కంటిన్యూస్ గా ఎవరో తెలియదు ఒక అకౌంట్ నుంచి ఒక మేడం గారు మాత్రం మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట, గోస్ట్ హంటింగ్ వీడియో ఎక్కడ పోయా అని చెప్పి. సో ఆ మేడం కోసం కూడాను ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మంచిగా చేయాలనుకుంటే దయచేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం, పదండి. ఇక్కడ ఒకసారి చూడండి, రోగులను చేర్చుకుని గది అని ఇచ్చున్నారు కదా. ఒకప్పుడు ఇది హాస్పిటల్ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లైట్, వేర్ ఇస్ మై మొబైల్? మొబైల్ వెళ్ళరా టీ ఇలా టార్చ్ చేయాలి కదా. ఓకే, కనపడుతున్నానా? ఓకే డన్. ఆరా దాంట్లో పెంచుకో. అండ్ ఇక్కడ లోపలికి కిందంతా టార్చ్ చేసినా కూడా ఇది చూడండి అసలు. అరా లోపల చూద్దాం. ఇది చూడండి, మొత్తం చాలా నిర్మానుషంగా ఉందన్నమాట. ఇక్కడ ఎవరు లేరు. చూడండి, నేను చెప్పాను కదా క్లాత్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి, అంటే ఫుల్. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, లోపలికి రా. ఎంత వాష్రూమ్, అండ్ ఇక్కడ అంతా మొత్తము లోపల చూడండి ఒకసారి. ఎక్కడ ఏ పాములు ఉంటాయో కూడా అర్థం కావట్లేదు. ఈ ప్లేస్ చూడండి, ఇలా స్ట్రైట్గా ఉంది కదా, ఆ ఎండింగ్ వరకు మనకి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. రండి. దానికంటే ముందు ఇక్కడ మీరు బోర్డ్స్ చూడండి. ఇక్కడేమో జీసస్ ఫోటో ఉంది, ఇక్కడేమో జీసస్ ఫోటో ఉంది. 19 ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, బ్లెస్సింగ్ యూత్ అంట, మిషన్ యొక్క రజతోత్సవం అని చెప్పి ఇచ్చున్నారు. 1971, 1996 అంట. చాలా అంటే చాలా ఓల్డ్ అది, చూడాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏదో పిక్చర్ ఏదో వేసారు. ఏంది? చీయని వేసారు. అంటే ఏదో ఒక బొమ్మ మీద గీసారు. చూడడానికి ఇది కొద్దిగా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఏంటిది? రాజేష్ ఆర్ట్స్ 1998 అంట. ఓకే, ఎవరు వేసారో మనకు తెలియదు.
ఇటు సైడ్ ఒకటి సంథింగ్ ఒక రూమ్ ఉంది. చాలా బూజు పట్టేసింది అసలు మామూలుగా. ఈ రూమ్ చూపించు ఒకసారి. ఓ, సపరేట్ ఇంత వింత పురుగులన్నీ ఉన్నాయి. హాయ్, హలో, ఎవరైనా ఉన్నారా? ఇటు చూడండి అసలు లోపల ఎంత భయంకరంగా ఉందో. జూమ్ చేయి ఇక్కడ. రెడ్ క్లాత్. ఓకే డన్. మనం మళ్ళీ లోపలికి వెళ్తాం. చాలా ఉంది తతంగం. ఆ లోపల చూస్తే నీకు బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఇది పగల కొట్టేస్తున్నారు ఎవరు, నాకు తెలిసి ఇంకెవరన్నా పిల్లలు ఎవరు వచ్చినట్టున్నారు, ఎవరు పగల కొట్టినారు. ఇది చూస్తే వీళ్ళు ఒకసారి చూసేసి మళ్ళీ ఈ లోపల నుంచి వెళ్దాం. ఎంతో పురాతనమైనది ఇది. ఇంట్రా పెద్ద దారున్నట్టు. అబ్బా, మొత్తం చాలా అంటే చాలా డార్క్గా ఉంది. ఇంకా నైట్ వస్తే దీని పరిస్థితి ఏంటో చూడు. వావ్, సూపర్గా ఉంది కదా. చూడు, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అటొక దారి ఉంది. ఆల్రెడీ పైకి ఇంతకు ముందు వెళ్ళాం మేము ఇటు నుంచి. అండ్ నా వైపు చెప్పు, నా వైపు చూపించు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఆల్రెడీ సేమ్ ఇదే ప్లేస్కి ఇంతకు ముందు వచ్చాను. వచ్చి ఇక్కడ నైట్ ఆల్రెడీ వీడియో చేసాం అనమాట. ఏదో తెలీదు, మా ఫ్రెండ్ షర్ట్ పట్టుకొని లాగినట్టుగా వాడు ఫీల్ అయినట్టుగా చెప్పాడు. బట్ అది నిజమో కాదు తెలియదు. కానీ మొత్తానికి ఏమైందంటే మనోడు గూస్ బంప్స్ అయితే పైకి లేసి, బట్ ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. సో అందుకోసం నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. పోయినసారి వచ్చినప్పుడు నేను ఇక్కడికి మళ్ళీ రానని చెప్పాను, బట్ పర్మిషన్ అడుగుతున్నాం అనమాట. సో కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి ఒక్కసారికి అని చెప్పి. ఇప్పుడంటే నైట్ కూడా వస్తాను, అప్పుడు చూడాలి ఇంకా ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే, నెక్స్ట్ అటు వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ అటు ఒకసారి చూసుకొని మళ్ళీ పైకి చూద్దాం. ఇక్కడేమో ఇల్లులు ఉంటాయండి, చుట్టుపక్కల ఇల్లులు చాలానే ఉంటాయి. కానీ వాటిల్లో చాలామంది ఉండరన్నమాట. ఇల్లులు మాత్రమే ఉంటాయి. మళ్ళీ అవతల సైడ్ ఉంటాయి, ఇంకొద్దిగా అటు వెళ్తే మనం ఉంటాయి. కానీ ఈ సరౌండింగ్స్లో కొద్దిగా లేవు. దీని గురించి నేను కనుక్కున్నప్పుడు చాలా మంచి హాస్పిటల్ అని విన్నాను. చాలామందికి సేవలు చేశారంట.
ఇటు పక్క వస్తావా? ఇటు పక్క ఏంట్రా బాబు, ఇంత భయంకరంగా ఉంది. మొత్తం ఈ చెట్లు ఉన్నాయి. ఎరా చాలా భయంకరంగా ఉంది ఇక్కడ నాయన. పాములు ఇవి ఏమి లేకుండా ఉంటే చాలు మనకదే. ఎక్కడి నుంచి ఏ పాములు వస్తాయి అదొక. ఇక్కడంటే అవతల సైడ్ కూడా ఏదో సంథింగ్ ఏదో ప్లేస్ ఉన్నట్టుంది కదా. రాలేవా కిందకి ఇలా వంగి? ఊరినాడు పోదాం రారా, ఏమన్నాగా నేను పట్టుకుంటారా. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. అమ్మో ఎన్ని చూడు, ఎవడన్నా పడ్డాడంటే దోలు తీరిపోద్ది పిల్లోడికి. చాలా భయంకరంగా ఉందిగా ప్లేస్. పైన చూపించరా ఈ లొకేషన్ అంతా చూడు. నైటే ఇప్పుడేమే డే ఇంత డేలు ఏమైంది? అబ్బా మామూలు లేదు ప్లేసు. ఒక హర్రర్ సినిమా తీయొచ్చేమో. ప్లేస్ లేదు, ఇంకా అటు నుంచి వెళ్ళాలి మనం. ఇటైతే ఇంక ప్లేస్ లేదు, మనం వచ్చిన దారిలోనే వెళ్ళాలన్నమాట. ఇలాంటి ప్లేసుల్లో తెలియకుండా, అంటే డేలో ఏమో మనకు తెలియదు కానీ నైట్ టైం మాత్రం మనల్ని ఎవరు ఫాలో అవుతున్న ఫీలింగ్ వస్తుంది కదా. నాకైతే పోయినసారి కలిగింది. ఈ సైడ్ వెళ్దాం. పోయినసారి పట్టుకుంది ఇక్కడే మా వాడిని. ఇక్కడ ఈ సైడ్ చూపించు. మెయిన్ ఈ ప్లేస్కి వెళ్దాం. ఇలా పైకి ఫస్ట్ కింద చూసుకుందాం, దాని తర్వాత పైకి వెళ్దాము. ఏం చెప్పానుగా, ఎలా ఉంది ప్లేస్. అండ్ ఒక పెద్ద పనస చెట్టు ఉంది ఇక్కడ, సూపర్గా ఉంది చూడండి. చూసారా ఈ పెద్ద పనస చెట్టు. ఈ చుట్టుపక్కలంతా చూడండి అసలు ఎలా ఉందో. మొత్తం చుట్టూరా చూపించు. నైట్ టైం వచ్చారంటే మాత్రం ఇంకా మామూలు ఉండదు. సరే నెక్స్ట్ పైకి వెళ్ళి చూద్దాము. మనం ఆల్రెడీ మాట ఇచ్చాంగా ఎక్కడికి రానని. ఇదే స్టెప్స్, కొద్ది దూరం ఉండేది దీనికి పడాలిగా. ఇదే నేను చెప్పిన ఇది రూమ్స్. మా ఫ్రెండ్ని ఇక్కడ షర్ట్ ఇలా పట్టుకొని గుంజినట్టుగా చెప్పాడు. సేమ్ ఇదే ప్లేస్. మా ఫ్రెండ్ని ఈ ప్లేస్లోనే అనమాట. ఇలా ఉన్నాం అందరము, అంటే మొత్తం ముగ్గురు వచ్చాము. వాడు ఏమైపోయిందంటే నిలబడ్డాం, లైట్స్ అన్నీ ఆన్లో ఉన్నాయి ఆ టైంలో. ఒక్కసారిగా ఆఫ్ చేశాను. ఆఫ్ చేయగానే ఆ షర్ట్ ఇలా ఎవరు లాగారంట. నేను ఫస్ట్ నమ్మలా. రే ఒక్క నిమిషం రా, ఇలాగా నా షర్ట్ ఎవరు లాగారు రా అని అడిగాడు. ఎవరు లాగుతారు అన్నట్టుగా చెప్పా. తర్వాత వాడు ఏం చేశాడంటే
నా చెయ్యి మీద, నా హ్యాండ్ మీద ఒకసారి టార్చ్ చేయరా అన్నాడు. నేను టార్చ్ చేసి కొడితే ఈ గూస్ బంప్స్ ఉన్నాయి కదా, ఇవి నిక్క పొడుచుకున్నాయి పైకి. సో అలా అయిందనమాట. ఇది నమ్మచ్చు నమ్మకపోవచ్చు. తర్వాత మా వాడు ఏంటంటే ఆయన యాక్టింగ్ నేను ఊరిని అలా చేశానని చెప్పాడు. కానీ రారా ఆడికి గోస్ట్ హంటింగ్ చేద్దామని పిలిస్తేనే రాలేదనమాట. సో ఏమో ఇంకా మీరు వాడు డిసైడ్ అవ్వాలి. సో మొత్తానికైతే ఇలా జరిగింది. చూడాలి ఇంకా ఇక్కడ పరిస్థితి ఏంటనేది. నైట్ వచ్చిన తర్వాత ఇంకా అర్థమవుతుంది. ఇదే డే కాబట్టి ఇలా ఉంది, కానీ నైట్ అయితే దిమ్మ తిరుగుతుంది. ఎంత డార్క్ నైట్ అంటే అంత డార్క్ నైట్ లాగా ఉంటుంది, ఇమాజిన్ కూడా చేయలేరు. అండ్ అక్కడేదో లవ్ సింబల్స్ ఏదో వేసారే. ఇక్కడికి నాకు తెలిసి చాలామంది వస్తారు, కానీ చాలామంది ఏం లేరులే, కొంతమంది ఏమైనా రావచ్చు. కానీ మేబీ నైట్ అయితే ఇప్పుడు దాకా ఎవరు లేరు, నేనైతే చూడలేదు. రైడర్ బాయ్ అంట, రైడర్ బాయ్ అఖిల్, లవర్ బాయ్ అఖిల్. ఓకే, నెక్స్ట్ హవాజ్ అంట. నెక్స్ట్ ఇక్కడ జాన్ అని రాశారు. ఓకే, అన్ని రూమ్స్ చూద్దాం. నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని కానీ ఒకవేళ ఎవరైనా కానీ, నువ్వు కెమెరా నా వైపు చూడు, ఈ ప్లేస్ని నాకు తెలిసి ఎవరైనా కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. అంటే చాలా గట్టిగా ఉందన్నమాట బిల్డింగ్. ప్రాపర్గా కానీ యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మేబీ దీన్ని ఏమో ఎవరు యూజ్ చేసుకోలేదు. మళ్ళీ ఏదైనా హాస్పిటల్ కడితే బాగుంటుందేమో. ఇది చిన్నపిల్లల వార్డు అని వచ్చిన్నారు, పైన చూడండి బోర్డు. హలో, హాయ్, గుర్తుపట్టారా నన్ను? నేను మళ్ళీ నైట్ వస్తా. మీకు ఎవరికైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి. అబ్బా, కొంపదీసి ఆ పుచ్చుకులు ఏమైనా దూరిందా ఆత్మ? నాకు మేబీ అయ్యుండొచ్చు. కొన్ని ఆత్మలంట మనుషుల్లోకి వెళ్ళకుండా కొన్ని జంతువుల్లోకి వెళ్ళడానికి అనుమతి ఉంది వాటికి. సో అలా ఏమన్నా వాటిల్లో వెళ్ళేయేమో మనకు తెలియదు. నైట్ వస్తే అర్థమవుతుంది. ఇలా ఉన్నాయి రూమ్స్ అన్నీ. 12 ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ మనము ఇదే ప్లేస్కి నైట్ వచ్చి వీడియో చేస్తాను. అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అంతవరకు మన వీడియోని ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ టైజన్ మనోజ్. బాయ్.